హిందువులందరినీ ఐక్యం చేసేందుకే 2019 నుండి సిద్దిపేటలో అలైబలై కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా స్నేహితులు సన్నిహితులు కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అలైబలై కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణంలోని అన్ని రంగాల ప్రముఖులు రాజకీయ నాయకులు పాల్గొని ఆత్మీయ ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ శ్రీకాంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ విందు భోజనం కల్పించామని తెలిపారు. ఇలాగే ప్రతి సంవత్సరం అలైబలై కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, మాజీ జెడ్పీటీసీ గిరికొండల రెడ్డి, వంగ రామచంద్రారెడ్డి పలువురు పాల్గొన్నారు. ఇది ఈ అలైబలై కార్యక్రమము పూర్తిగా పార్టీలకి, కులాలకు, అదేవిధంగా వర్గాలకు, వర్ణాలకు, పేద బీద ఇట్లాంటివి లేకుండా అందరం హిందువులు అందరం ఒక దగ్గర కలుసుకోవాలని చెప్పేటువంటి ఒక ఉద్దేశంతో దత్తాత్రేయ గారిని స్ఫూర్తిగా తీసుకొని నాకు తోచినంత మేరలో సిద్దిపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాను. ఇది 5వ సంవత్సరం. నేను పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా, ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటా ఉన్నాం. మీ అందరి యొక్క సపోర్టు, మీ అందరి యొక్క అభిమానం, మీ అందరి యొక్క ప్రోత్సాహంతోనే ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. స్టార్ట్ అయింది దసరా తర్వాత అలైబలై అయిపోగానే కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా కోమర్చెలు కట్టపైన జరిగింది. ఆ కార్యక్రమానికి దాదాపు సిద్దిపేట పట్టణంలో నుంచి 5,000